బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ ఎదుట లొంగిపోయారు. న్యాయవాదితో కలిసి విజయవాడలో సిట్ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వెంటనే దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించింది. అయితే ఈ క్రమంలో ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, మొత్తానికి అవినాష్ రెడ్డి లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ మీ వద్ద ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి అవినాష్ రెడ్డి మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా సుప్రీం తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఆయన అనివార్య పరిస్థితుల్లో దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇక్కడ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కుంభకోణం తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సిట్ ఎదుట లొంగిపోయేందుకు అవినాష్ రెడ్డి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో A7 గా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఆయనతో పాటు న్యాయవాది కూడా ఆయనతో పాటు వెంట ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో రాను కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వ ఖజానాకి సంబంధించి ప్రభుత్వ ఖజానాకి అందాల్సినటువంటి సొమ్ము ఏదైతుందో అది ప్రైవేటు వ్యక్తుల జోబుల్లోకి వెళ్ళింది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో భాగంగానే కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించినటువంటి తీవ్రత వ్యవహారం, అదేవిధంగా కేసులో అధికారుల విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంతో కూడా సీరియస్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు వెలుగులోకి వస్తారనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.